రైట్ గా దేశవ్యాప్తంగా ఈ రోజు జరగబోయే ఫైనల్ మ్యాచ్ కి సంబంధించి కూడా చాలా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు. భారత్ ఖచ్చితంగా గెలుస్తుంది అంటూ కూడా అందరూ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అట్లాగే ఖచ్చితంగా గెలవాలంటూ కూడా చాలా ఆలయాల్లో కూడా పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి అభిమానులు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి కర్నూలులో అభిమానులు ఏమంటున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఓటు యు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా టీం జైత్రయాత్ర కొనసాగుతుంది. ఈరోజు ఇండియా న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుండడంతో సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. మొత్తం మాట్లాడేందుకు కొంతమంది ఉన్నారు, మొత్తం చెప్పండి సార్, ఫైనల్ మ్యాచ్లో ఇండియా గెలుపుపై మీ అంచనాలు ఎలా ఉన్నాయి సార్? ఖచ్చితంగా భారత జట్టు అయితే మన భారత జట్టు కంపల్సరీ గెలుస్తుంది. ఎందుకంటే మనము ఏ జట్టుతోనైనా 100% మనం గెలుస్తాం. కాకపోతే మనకు న్యూజిలాండ్ అనేది ఎప్పటికీ ఒక కొరకరాని కొయ్యలాగానే ఉంటుంది. అది ఎప్పటికీ మనకు కొరకరాని కొయ్యనేది న్యూజిలాండ్. బట్ ఈ పిచ్ మీద మనకు 250, 270 వస్తే చాలండి. 300, 350 కొట్టాల్సిన అవసరం లేదు. ఈ 250, 270 వచ్చినా చాలు. మన ప్రధాన ఆయుధము స్పిన్ బౌలింగ్. ఈ స్పిన్ బౌలింగ్ మీదనే మనం అంతా వచ్చేసి డిపెండ్ అయినాము. వరుణ్ చక్రవర్తి అండ్ మన చైనా మ్యాన్ వీళ్ళిద్దరు కలిసి కొంచెం వికెట్లు తీస్తే చాలా బాగుంటుంది. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బ్యాటింగ్ వస్తే బాగుంటుందని ఆలోచన. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటింగ్లో రోహిత్ శర్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 10 to 20 ఓవర్స్ ఉంటే చాలు, విధ్వంసం వచ్చేస్తుంది. ఆ లెక్క ప్రకారం ఒక 250, 260 కొట్టినా చాలు అనే అంచనా మీద వేస్తూ ఒక 5% రన్ రేటు 50 ఓవర్ల కానీ ఒక 250 పైన కొడితే చాలు, ఎవరు మనకే విన్నుగా ఉంటుందని ఆలోచన సార్ మంది. ఓకే, మీరు చెప్పండి. ఇక్కడ గ్రౌండ్లో పిల్లలు కూడా నేషనల్ ఫ్లాగ్స్ పట్టుకొని చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఇండియా ఇండియా అని కూడా స్లోగన్స్ చేస్తున్నారు. చెప్పండి, మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? మై ఫేవరెట్ క్రికెటర్ ఈస్ విరాట్ కోహ్లీ. ఈరోజు ఫుల్ ఫామ్లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ సెంచరీ కొడతాడు. ఇండియానే గెలుస్తుంది. ఇండియా ఇండియా. మీరు చెప్పండి సార్, ఎలా గెలుపు అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి? అవతల వైపు న్యూజిలాండ్ కూడా చాలా స్ట్రాంగ్ టీం, ఏం చెప్తారు సార్? అవును, ఈరోజు క్రికెట్ లవర్స్కి ఈరోజు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఐసీసీ ట్రోఫీలో చాలా ప్రతిష్టాత్మకంగా పెంచే ఛాంపియన్ ట్రోఫీ అనేది మనం 3వ కప్పు తీసుకోవడానికి చేరువలో ఉన్నాము. 2000లో ఒకసారి మనకు శ్రీలంకతో పాటు ఉమ్మడిగా వచ్చింది. ఆ తర్వాత ధోని అగత్వంతో 2013లో కూడా వచ్చింది. అయితే ఈసారి మనము న్యూజిలాండ్ పైన ప్రతీకారం తీర్చుకోవడానికి అవకాశం కలిగింది. ఎందుకంటే 2000 సంవత్సరంలో మనం ఫైనల్లో ఉండి మనల్ని ఇండియాని ఓడగొట్టిన తర్వాతనే న్యూజిలాండ్ కప్పు గెలిచింది. సేమ్ 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఓపెనర్స్ స్టార్ట్అప్ చేస్తే ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా కోహ్లీ ఆల్రెడీ కింగ్ కోహ్లీ ఉన్నాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ కానీ తర్వాత కేఎల్ రాహుల్ కానీ కూల్గా ఆడుతూ మొత్తానికి బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్గా ఉంది. చెప్పాలంటే ఫినిషర్ హార్దిక్ పాండే ఎలాగో ఉన్నాడు. మనకు ఏంటంటే ఈ ఫైనల్గా ఈ చాలా జాగ్రత్తగా పక్క ప్రణాళికతో చేయడం వలన మన ఇండియాకు మరో ఐసీసీ కప్పు చేరువలో ఉంది. మరికొన్ని గంటల్లో ఈ ఉత్సాహంకు తెరబడుతుంది. ఆల్ ది బెస్ట్ ఇండియా, ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా. మీరు చెప్పారు సార్, రోహిత్ శర్మ కెప్టెన్సీ ఎలా ఉంది? ప్రతి మ్యాచ్లో కూడా విజయం పొందుతున్నటువంటి పరిస్థితి. ఫైనల్ మ్యాచ్లో గెలుపు అవకాశాలు ఏ ఉండబోతుంది? ఈరోజు ఫైనల్గా చేరుకోవడంలో చాలా ఆనందంగా ఉంది. ఇండియా న్యూజిలాండ్ భాగంగా ఈరోజు జరిగే క్రికెట్ మ్యాచ్లో రోహిత్ శర్మ సెంచరీ చేస్తాడని ఆశిస్తున్నాము. అలాగే శుభన్ గిల్ కూడా బాగా రాణించాలని కోరుకుంటున్నాము. ఎక్కువ అవకాశాలు మన ఇండియా గెలుస్తుందని అనుకుంటున్నాము. అలాగే బౌలింగ్ కూడా బాగుంది. షమి ఫామ్లో ఉన్నాడు. తర్వాత వరుణ్ చక్రవర్తి ఫామ్లో ఉన్నాడు. బౌలింగ్ పరంగా గట్టిగా మన బౌలింగ్ బాగుందని అనుకున్నాం. థ్యాంక్ యూ. గెలుస్తుంది, మొత్తం మీద ఇండియా గెలిచే అవకాశం చాలా ఉన్నాయి, గెలుస్తుంది. సో మొత్తం మీద చూసుకుంటే న్యూజిలాండ్ కంటే ఇండియా జట్టు చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇటు బౌలింగ్ విభాగంలో అయితేనేమి, అదేవిధంగా బ్యాటింగ్ విభాగంలో కూడా ఏదైతే వరుస విజయాలతో ముందుకు దూసుకెళ్తున్నటువంటి క్రమంలో ఇవాళ జరిగేటువంటి ఫైనల్ మ్యాచ్లో కూడా ఇండియా టీం ఖచ్చితంగా కప్పు గెలుస్తుంది. చరిత్ర కూడా మరోసారి తిరగరాస్తుందని కూడా కర్నూలు వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాజశేఖర్తో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కర్నూలు నుంచి.